ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో డిస్కషన్లో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, దేశ చరిత్రలోనే చూసుకున్నట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద దోషిగా తేలిన ఏకైక కేసు మణిపూర్లో జరిగింది, మనం చూసాము, మనకు తెలుసు కూడా. ఇవాళ అదే తరహాలో తెలంగాణ కూడా అదే తరహాలో వెళ్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? దురదృష్టం అమ్మా, ఇది కాంగ్రెస్ పార్టీ 2024లో వాళ్ళు ఎన్నికల సందర్భంగా న్యాయపత్రం అని చెప్పని ఒక మేనిఫెస్టోను వాళ్ళ న్యాయపత్రం అన్నారు. దాంట్లో భారత రాజ్యాంగాన్ని సంరక్షించేటువంటి ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ను దాంట్లో ప్రజలకు వాగ్దానం ఇస్తూ దాంట్లో ఒక మాట చెప్తారు. ఏమంటే, మేము అధికారంలోకి వచ్చినట్టయితే డిఫెక్షన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాల్పడ్డట్టయితే, ఒక పార్టీలో గెలుపొంది ఇంకో పార్టీలోకి మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డట్టయితే వెంటనే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యే విధంగా, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఏ స్పీకర్స్ ఇంటర్వెన్షన్ ఎవరిది లేకుండా ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యే విధంగా, ఎవరి డిస్క్రిషన్తో ఇవి డిలే కాకుండా ఉండేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ను అమెండ్ చేస్తామని చెప్పని వాళ్ళు న్యాయపత్రంలో పెట్టుకొని, మేము డిఫెక్షన్స్కు వ్యతిరేకమని సూత్రప్రాయంగా సిద్ధాంతపరంగా ప్రజలందరికీ 24 మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు. దురదృష్టం ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మనకు ఫస్ట్ మీరు క్రొనాలజీ కనుక చూసినట్టయితే వాళ్ళు మార్చ్ 24 మార్చి నుండి ఈ డిఫెక్షన్స్ డ్రామా మొదలైపోయింది. అంటే న్యాయపత్ర ప్రకటిస్తారు, ఎన్నికలు అయిపోకముందే వెంటనే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో మొదలుపెట్టినారు. అంటే సిద్ధాంతపరంగా ప్రజలను నమ్మించేందుకు వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టోనే వాళ్లకు నమ్మకం లేకుండా, వాళ్ళ విశ్వాసం లేకుండా దాన్ని తూట్లు తెలంగాణలో ఒక వికృతమైనటువంటి రాజకీయ సంస్కృతికి వాళ్ళు పాల్పడ్డారు. రెండవది, కేసీఆర్ గారిని బలహీనపరచాలా, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలా, బీఆర్ఎస్ అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలా అనేటువంటి ఒక దురదృష్టకరమైన ఆడినటువంటి ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయ విన్యాసం. కాకపోతే ఏంటి అంటే, ప్రజలందరూ నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటూ వస్తూ ఉన్నారు. మరి మీరే 10th షెడ్యూల్ అమెండ్ చేస్తా అన్నారు, మీరే డిఫెక్షన్స్కు వ్యతిరేకము అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఈ అడ్డమైన సంస్కృతి ఏంటి, ఈ దొడ్డిదారిన పార్టీలను చేర్చుకోవటం ఏంటి, ఎమ్మెల్యేలను ఫిరాయింపులు ప్రోత్సహించడం ఏంటి, సాక్షాత్తు రాహుల్ గాంధీ కలుస్తాడు, సాక్షాత్తు మల్లికార్జున్ ఖర్గే కలుస్తాడు, ముఖ్యమంత్రి కండువాలు కప్పుతాడు, ఇట్లా ఈ చిల్లర పని ఏంటి అని చెప్పని ప్రజలందరూ కూడా నలుగురు నవ్వితే నాకేమి సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అండ్ కంపెనీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పర్యవసానం ఇది. దానికి తోడుగా ఏంటంటే, స్పీకర్ వ్యవస్థ ఒక డిస్పాషనేట్, ఒక అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పక్షపాతంగా పనిచేయవలసినట్టుగా స్పీకర్ వ్యవస్థను ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, గడ్డం ప్రసాద్ గారు స్వతహాగా చాలా మంచివాడు, ఈజ్ అ నైస్ జెంటిల్మెన్, కొంత భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, తర్వాత కొంత ధర్మబద్ధంగానే ఉంటాడు జనరల్గా, ఈజ్ నోన్ టు బి ఎ వెరీ సోబర్ పాలిటిక్స్, సోబర్ కండక్ట్ ఉన్న వ్యక్తి. ఆయనను కూడా ఇవాళ ఏ రకమైనటువంటి ఒక బలీయమైన పరిస్థితులలోకి నెట్టేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ను బలిపశువుగా ముందు పెడుతూ, రాజ్యాంగాన్ని కూని చేస్తూ, రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన మేనిఫెస్టోను నిలువున తగలబెట్టేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అండ్ కంపెనీ. మెనీ టైమ్స్ ఐ హ్యావ్ ఎ డౌట్. అందుకే ఇదేమైనా ఏఐసిసి సూత్రాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ఇద్దరికి ఏమైనా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నాయా? ఏదైనా ఫ్రాంచైజీ ఏమైనా రేవంత్ రెడ్డికి ఇచ్చేసినారా ఢిల్లీ వాళ్ళు? ఈ ఫ్రాంచైజీ నీది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుపుకో, నీకు మాకు సంబంధం లేదు, మాకు కప్పం కడితే చాలు, ఢిల్లీకి కప్పం కడితే చాలు, నువ్వు ఎట్లన్నా నడుపుకొని. వెనకట దేశ్ముఖులు, పెద్ద పెద్ద భూస్వాములకు పైన ఉన్నటువంటి ఒక నిజాంకు కప్పం కడితే నిజాం పోయి ఇంకెవరికి ఒక బ్రిటిషర్లకు కప్పం కట్టినట్టుగా అట్లా ఒక కప్పం వ్యవస్థ ఏమైనా ఏర్పరచుకున్నారా, ఒక దోపిడీ వ్యవస్థ ఏర్పరచుకున్నారా? మొత్తానికి మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు, వాళ్ళు చెప్పుకున్న మేనిఫెస్టో సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఇది పట్టుకొచ్చినారు. రెండవది ఏంటి అంటే, మా అకల్ మందుకు ఇషారా కాఫీయే. ఇవాళ మనకు సెప్టెంబర్లో అనుకుంటా, సెప్టెంబర్లో హైకోర్టు
తెలంగాణ హైకోర్టు స్పష్టంగా సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చింది, మీరు 4 వీక్స్లో డిసైడ్ చేయాలని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. సెన్సిబుల్ పర్సన్కు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మనం. మీకు సింగిల్ బెంచ్ చెప్పింది అంటేనే 4 వారాల్లో డిసైడ్ చేయాలని అని అంటే దెర్ ఇస్ అ మెరిట్ ఇన్ లా టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్షన్. ఆ రకమైన డైరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళి ఆ డివిజన్ బెంచ్ పెద్ద ఆయన by reasonable time, what is reasonable time to me is not reasonable to you, and what is reasonable to you may not be reasonable to other person. దాన్ని ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్ గా పెట్టి పడేసి రీజనబుల్ టైం అని పెట్టేసి ఆయన ఇచ్చిపోతే సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పింది, ఫైనల్గా సెప్టెంబర్లో సింగిల్ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అదే జడ్జిమెంట్ను ప్రామాణికంగా తీసుకొని ఇవాళ 1 వీక్ లోపు డిసైడ్ చేయాలి, లేకపోతే నువ్వు ఏడుంటావో December 31st నేను డిసైడ్ చేస్తా అని చెప్పని చీఫ్ జస్టిస్ చెప్పిండ్రు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ చేసుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. 31st December నువ్వు నైట్ ఏడుంటావో, జైలు ఉంటావా, లేకపోతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా అంటే లాగి చెంపకాయ ఇద్దరి మీద కొట్టినట్టు ఇది. అంటే ప్రసాద్ అన్నను నేను ఈ మాట అనగలను అనిపించట్లేదు, అయినప్పటికీ స్పీకర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని లాగి చెంపలు వెలగొట్టినట్టే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇకనైనా దీనిపైన ఇంకా కూడా తాత్సారం చేయకుండా ముకుల్ రాయ్ జడ్జిమెంట్ వచ్చింది, మన కాల్కటాలో హైకోర్టు ముకుల్ రాయ్ జడ్జిమెంట్ వచ్చింది. ముకుల్ రాయ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కాల్కటా హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇవ్వగానే ఇట్స్ అన్ అలార్మ్ ఫర్ మీ. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్ అన్ అలార్మ్ ఫర్ మీ, నేను ఇగ్నోర్ చేసిన తర్వాత హైకోర్టులో కన్సిస్టెంట్గా హైకోర్టులో టైం ఫిక్స్ చేయి అని చెప్పని కంటిన్యూస్గా కమెంట్ చేస్తూ సుప్రీంకోర్టులో చెప్తా వస్తూ ఉంది. థర్డ్ మళ్ళా కల్కటా హైకోర్టు ముకుల్ రాయ్ని డిస్క్వాలిఫై చేసి పడేసింది. సేమ్ మన అరికపూడి గాంధీ స్టోరీ ఎట్లనో ముకుల్ రాయ్ స్టోరీ అట్లనే బీజేపీలో గెలిచి ఇక్కడికి వచ్చి పిఏసీ మెంబర్ అయి మేము ప్రతిపక్షానికి ఇచ్చినామని చెప్పని వాళ్ళు కూడా టీఎంసీ వాళ్ళు చెప్పక తిరిగినారు, అది తప్పు అని చెప్పని కోర్టు కొట్టేసినది. సేమ్ స్టోరీ అరికపూడి గాంధీది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు, నేను జాయిన్ కాలేదంటాడు, పిఎస్సి మెంబర్ అవుతాడు, ఆయన తర్వాత అదేంది అని అంటే లేలే మేము ప్రతిపక్షానికి ఇచ్చినామని చెప్పని కాంగ్రెస్ దాటవెత్తోడికి పాల్పడుతుంది. కాబట్టి ఇన్ని సిమిలారిటీస్ ఉన్న తర్వాత స్పీకర్ గారు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాల్సిన ఒక నైతిక బాధ్యత, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ధర్మం, ఆయన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి వెంటనే వీళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేయాలా. హీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ 1 వీక్ కూడా వెయిట్ చేయొద్దు, 7 నిమిషాల్లో కొట్టి పడేయాలా. నేను వరుస పెట్టి ఇదే మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. సెన్సిబుల్గా స్పీకర్ను పనిచేయనిస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన ఎందుకు ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు తా చెడ్డ కోతి వనమెల్లా చెడిపే అన్నట్టుగా ఆయన ఎట్లా క్యారెక్టర్ దెబ్బ కొట్టుకున్నాడు. ఆయన రకరకాలైనటువంటి ఒక బిరుదులు, కిరీటాలు, భుజకీర్తులు అన్నీ ఉన్నాయి. ఆ కిరీటాలే అందరూ తగిలియాలని చూస్తూ ఉన్నాడు. ప్రసాద్ గారిని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అపీల్ చేస్తూ ఉన్నా టీ న్యూస్ ద్వారా, మీ ద్వారా నేను అపీల్ చేసేది ఏంటంటే ప్రసాద్ అన్న ఇది హై టైం, ఇది హై టైం. మీకు ఒకసారి తెలంగాణ హైకోర్టు చెప్పింది, మరోసారి కల్కటా హైకోర్టు చెప్పింది పరోక్షంగా, అనేక మార్లు సుప్రీంకోర్టు మీకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆఖరికి నేను జైలుకు పంపుతా, నువ్వు కనుక 7 రోజుల్లో డిసైడ్ చేయకపోతే చెప్పిన దాకా యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ 1 డే. ఈ ఏజీ సుదర్శన్ రెడ్డి చెప్పిండనో, లేకపోతే ఇంకెవరో సెక్రటేరియట్లో ఉన్న అసెంబ్లీలో పనిచేసే ఇంకెవరో సిబ్బంది నీకు ఏదో తప్పుడు సలహాలు ఇస్తున్నారనో, లేదా రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకు దయచేసి వ్యవహరించవద్దు. రాజ్యాంగపరమైనటువంటి ఒక విద్యుక్త ధర్మాన్ని కోర్టు యొక్క మూడ్ ఆఫ్ ద కోర్ట్ అని అంటాం. మూడ్ ఆఫ్ ద కోర్ట్ని అర్థం చేసుకొని దయచేసి మీరు ఈ 10 మందిని కనుక డిస్క్వాలిఫై చేస్తే చరిత్రలో ఒక పెద్ద స్పీకర్గా ప్రసాద్ గారు మిగిలిపోతారు. లేకపోతే చరిత్ర సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఇచ్చి జైలుకి పంపింది, తిట్టింది, మొట్టకాయలు వేసింది అంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఒక చరిత్రను ఆయనే తప్పు. సాధారణకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్షియన్స్. ఆత్మసాక్షిగా రాజ్యాంగబద్ధంగా కోర్టుల యొక్క ఆలోచనను అర్థం చేసుకొని దయచేసి తీర్పులను అర్థం చేసుకొని దయచేసి వ్యవహరించాలా, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, మీరు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, లేదంటే మణిపూర్లో బోరాబాబు సింగ్ ఎలా అయితే మిగిలిపోయారో నెక్స్ట్ తెలంగాణలో గడ్డం ప్రసాద్ గారు అలాగే నిలిచిపోతారు అని అనుకోవచ్చు. నేను అట్లా నిలవద్దని కోరుకుంటున్నామా? మీరు కోరుకుంటున్నారు, ప్రసాద్ గారు రాష్ట్రంలో ఈక్వేషన్స్ వేరున్నాయి కదా. నేను అంటే వ్యక్తిగతంగా నాకు ఆయన బాగా తెలుసు. ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు
బీఆర్ఎస్లో ఉన్న చాలామందికి కూడా సన్నిహితుడు. ఆయన కొంత అజాత శత్రువు, మంచోడు, ధర్మం కలిగిన ఆయన, పద్ధతి కలిగిన ఆయన. ఆయనని వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన కుతంత్రపూరితమైనటువంటి ఒక పనికిరాని రాజకీయాలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 మంది డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ చరిత్రహీనులు అయిపోతారు, డిస్క్వాలిఫై అయిపోతారు. దానికి తోడుగా పాపం మంచి పేరున్న ప్రసాద్ అన్నను కూడా బదనాం చేసేటువంటి ఒక చిల్లర కార్యక్రమానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి నేను అదే కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఉచ్చులో పడకండి, లేకపోతే ఇంకెవరి తప్పుడు మీ ఏజీలో పీజీలో ఇచ్చేటువంటి ఒక తప్పుడు న్యాయ సలహాలకు లోబడకండి. ఆత్మసాక్షిగా గుండె మీద చేయబెట్టుకొని మంచిగా రాత్రిపూట పడుకొని, ఇవాళ రాత్రి గుండె మీద చేయబెట్టుకొని సుప్రీంకోర్టు ఇంత పెద్ద మాట అన్నది, కలకటా హైకోర్టు ఇట్లా చెప్పింది, ఇన్ని మార్లు సుప్రీంకోర్టు నాకు కాషన్స్ చేసింది, సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇట్లా వచ్చింది హైకోర్టు. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పొద్దుగాల మంచిగా 10 గంటలకు ఆఫీస్కి వచ్చి అందరిని డిస్క్వాలిఫై చేయండి. హీ విల్ బీ మేకింగ్ ఎ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ లెజిస్లేచర్. కాబట్టి అట్లా చేయాలని చెప్పని కోరుకుంటున్నా. బోరబాబు లెక్క కావద్దని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళది విచారణ కొనసాగుతుంది. మరి ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు కనీసం స్పీకర్ నోటీసులకు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వని పరిస్థితి కదా. ఇప్పుడు బారాఖూన్ మాఫ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణలో మీరేమన్నా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే నేను అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పని అనుకుంటున్నాడు. ఇక్కడ న్యాయం, ధర్మం, చట్టం, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేవు. రేవంత్ రెడ్డి ఏదనుకుంటే అది ఫత్వాల లెక్క జారీ చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. న్యాయబద్ధమైనటువంటి ఒక సంస్థలు, అది మీరు మనం ఈ 2 ఏళ్లలో చాలా చూసినాం. ఎవడన్నా మంచిగా పేదల రక్తం చెమటలు పెట్టి ఇండ్లు కట్టుకుంటా, ఇండ్ల మీద బుల్డోజర్లు, నోటీసులు లేకుండా రాత్రి కోర్టులోకి పోకుండా శనివారాలు ఆదివారాలు వచ్చి కూల్చినట్టు ఒక చరిత్ర చూసినామా? అంటే దట్స్ హౌ హీస్ డిమాలిషింగ్ ది కాన్స్టిట్యూషన్, హీస్ డిమాలిషింగ్ ది very fundamentals of the rules, regulations and the constitution. కాబట్టి దానిలో భాగమే ఇవాళ వాళ్ళిద్దరైతే ఇప్పుడు మేము ఏం చేసుకుంటారో చేసుకోరే అన్నట్టుగా అసలు దాంట్లో ఒక ఎమ్మెల్యే అయితే సార్ ఏ పార్టీలో ఉన్నారు అంటే పలానా పార్టీలో ఉన్నాము అని చెప్పుకోవటానికే నామూష్గా ఫీల్ అయ్యి దేంట్లో ఉండాలో ఆ పార్టీలో ఉన్నాము అని చెప్పి నేను అదే చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నది అని అంటే నవ్వితే నాకేమి సిగ్గు, నలుగురు నవ్వితే నాకేమిటి సిగ్గు అన్నట్టుగా, వాళ్ళు ఏదో తప్పు చేయనట్టుగా, స్పీకర్ ఏదో యాంటీ డిఫెక్షన్ పిటిషన్స్ ఏదైతే ఫైల్ చేసినావో ఏదో తప్పన్నట్టుగా, ఇవాళ టీఆర్ఎస్ ఏదో తప్పుడు కోరిక కోరుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ఈ ఎమ్మెల్యేలు చేసింది నేరం. వాటిని ప్రోద్బలపరిచింది రేవంత్ రెడ్డి గారు అండ్ కంపెనీ. దానికి ఇవాళ దురదృష్టవశాత్తు స్పీకర్ గారి వ్యవస్థ కూడా ఇవాళ వాళ్ళను రక్షకులుగా, ఈ దోషులకు, ఈ తప్పు చేసినటువంటి నిందితులకు రక్షకులుగా ఇవాళ స్పీకర్ వ్యవస్థ తెలంగాణలో పనిచేస్తూ ఉంది. కాబట్టి స్పీకర్ ఇస్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు టేక్ ఎ ఫర్మ్ యాక్షన్ నౌ. ఒక సెకండ్ వెయిట్. ఇప్పటికే తెలంగాణలోని కాదు, జనరల్గా రాజకీయ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. వీళ్ళు ఒకటి మాట్లాడతారు ఇంకోటి చేస్తారు అనేటువంటి ఒక భావనతోటి ప్రజలు అగౌరవంగా రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కండువలు మార్చుకొని నేను పార్టీ మారలేదంటే ఎట్లా కలుస్తాడు? పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద మనిషి రాహుల్ గాంధీ దగ్గర పోయి కలుస్తాడు. తర్వాత ఇంకా చాలామంది నాయకులంతా పోయి రాహుల్ గాంధీని కలుస్తారు, మల్లికార్జున ఖర్గేని కలుస్తారు, రేవంత్ రెడ్డి కండువలు కప్పించుకుంటారు. ఈ 3 రంగుల జెండా కప్పిండు అని చెప్పని వీళ్ళు ఏదో దేశోద్ధారకులు, స్వాతంత్ర సమరయోధులు అన్నట్టుగా వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవిడెన్సెస్ అన్నీ అంత క్లియర్గా ఎదురుగుంటే స్పీకర్ గారు ఇంకా తాత్సారం చేయటం నేరం. వాస్తవంగా ఆయన మనకు దగ్గర ఆయన కాబట్టి, మంచోడు అన్నటువంటి ఒక పేరు ఉంది కాబట్టి మనం ఏం అనలేకపోతా ఉన్నాం. కానీ వాస్తవానికి దీన్ని ఇంకా డాట్ చేయటం అనేటువంటిది నేరం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక చిన్న లొసుగును టైం డిఫైన్ చేయలేదు కాబట్టి స్పీకర్ వ్యవస్థకు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అండ్ ఆర్టికల్ 120 ఉందనేటువంటి ఒక భావనతో వాళ్ళు ఇంకా దాన్ని డిలే చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, ఇది ముమ్మాటికి నాకు తెలిసి వీళ్ళంతా తెలివి చేసినారు. జస్టిస్ గవాయ్ రిటైర్ అవుతారు. ఐ డోంట్ నో విచ్ డేట్, సూన్ ఈజ్ లైక్లీ టు రిటైర్. ఈ రిటైర్ అయ్యేంత వరకు ఆయన కొంత ఫర్మ్గా ఉన్నాడు. ఏదైనా తప్పు జరిగితే మనం చూసినాం, కంచే గచ్చిబౌలి ల్యాండ్స్ విషయంలో, హెచ్సియు ల్యాండ్స్ విషయంలో కానీ ఇంకా చాలా సందర్భాలలో ఈ మధ్యకాలంలో హిస్టారికల్ జడ్జ్మెంట్స్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పైన దాష్టికాలు చేస్తే చాలా ఫర్మ్గా నిలబడి జడ్జ్మెంట్ ఇచ్చిండు. ఆయన దిగిపోయేంత వరకు దీన్ని గుంజుదాం, ఇట్లనే గుంజుదాం, స్పీకర్ డెసిషన్స్ ఇట్లనే డాట్ చేస్తాడు, మళ్ళీ
కొత్త ఆయన వచ్చినాక తెలుగులో సామెత ఉంది కదా, రెడ్ ఆయన వచ్చినాక రెడ్ వచ్చి ఆట మొదలయ్యని చెప్పాను సామెత అన్నట్టుగా మళ్ళీ డ్రామా మొదలవుతుంది. ఇక మళ్ళీ అట్లా గుంజుకుంటూ పోదాం, ఇంకా మిగిలింది 3 ఏళ్ళే కదా చూసుకుందాం, మాకు నిజంగానే పొలిటికల్ కంఫర్ట్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, రిజైన్ చేయించో. డ్రామా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా కోర్టులను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, సుప్రీంకోర్టుతో ఆటలాడాలని ఒక ప్రయత్నం చేసినారు. ఇది స్పష్టంగా స్పీకర్ గారు అర్థం చేసుకోవాలా. డిస్పాషనేట్గా హీఈస్ నాట్ నౌ ఎనీమోర్ సబ్సర్వెంట్ టు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం ఎంత హోదాలో ఉన్నారో దానికంటే ఒక మెట్టు ఎక్కువ హోదాలో స్పీకర్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ తన హోదాకు ఉన్నటువంటి ఒక ఔన్నత్యాన్ని, రాజ్యాంగ సాధికారతను అర్థం చేసుకొని వాళ్ళ కోర్టులను ఎట్లా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా కూని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకొని స్పీకర్ గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవాళ ఇవ్వవలసిన అవసరం ఉంది. అది రేపు పొద్దుగాలే ఇవ్వాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ షుడ్ నాట్ డిలే ఎనీ 1 minute. ఎంత డిలే చేస్తే అంత ఆయన క్యారెక్టర్కు, ఆయన ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక ఔన్నత్యాన్ని దిగజార్చిన వారు అవుతారన్నట్టు ఒక విషయం. రెండోది ఏంటంటే ప్రజలు ఎంతో ఎమోషన్తో ఓట్లేస్తారు. ఒక వ్యక్తికి ఓటేయాలంటే 100 రకాలుగా ఆలోచించి, సరే డబ్బులు, మద్యము, బీర్లు, బిర్యానీలు ఇవన్నీ ఒక అంశమైనప్పటికీ కూడా ఒక ఓటు వేసేటప్పుడు ఆ ఓటు వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక మాకు భరోసాగా ఉంటారు, మేము పలానా పార్టీకి ఓటేస్తూ ఉన్నాం, పలానా అధినాయకుడిని చూసి ఓటేస్తున్నాం అని చెప్పని. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరు పటేల్ ఏం పెద్ద సొంత స్వయం ప్రకాశిత సిపాయిలు గారిళ్ళు. ఇదంతా కేసీఆర్ గారి యొక్క దయా భిక్ష, ఆయన యొక్క ఔన్నత్యంతో, ఆయన ప్రాబల్యంతో, ఆయనకున్నటువంటి ఒక ప్రజల్లో పలుకుబడితో, పార్టీకి ఉన్నటువంటి ఒక పార్టీ పట్ల ప్రజలకున్న ప్రేమ విశ్వాసంతో గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధితో వీళ్ళు గెలిచినారు. కారు గుర్తు మీద గెలిచి ప్రజలు కారు గుర్తు కోటేస్తే కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ చేతి గుర్తును పట్టుకొని పోవటం అనేటువంటిది ఇది ఆత్మవంచన, రాజ్యాంగ ఉల్లంఘన, తర్వాత మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల విశ్వాసాన్ని తుంగలో తొక్కినట్టే. కాబట్టి స్పీకర్ గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా. వీళ్ళు శిక్షార్హులు యాజ్ పర్ ద లా. అంటే మీరు ఒక మాట ఎప్పుడు ఏమంటారంటే మీరు చేయలేదా, మీరు పార్టీలో చేయలేదా అన్నప్పుడు ఈ రకమైనటువంటి ఒక ఫర్మ్ జడ్జిమెంట్స్ గతంలో లేవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మేనిఫెస్టోలో నేను పెట్టుకోలే కదా. రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టుకొని నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తా, నేను డిఫెక్షన్స్కి వ్యతిరేకము, ఇది రాజకీయ వ్యభిచారం, ఇది ఈ రకంగా పార్టీలు మారటం అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన మీరు ఈ రకంగా తుంగలు దొక్కటం అనేటువంటిది మొత్తానికి ఇది ఒక దుర్మార్గమైన చర్య. అటు స్పీకర్ను ఆగం చేస్తూ ఉన్నారు, తర్వాత కోర్టులను ఆగం చేస్తూ ఉన్నారు, కోర్టుల ఆదేశాలను తుంగలు దొక్కుతూ ఉన్నారు, ప్రజల యొక్క అభీష్టాన్ని తుంగలు దొక్కుతూ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళా స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్లీజ్ టేక్ అన్ యాక్షన్, డిస్క్వాలిఫై దెమ్, యూ స్టాండ్ యాజ్ అ రోల్ మోడల్ ఇన్ ద కంట్రీ. ఆయన బొరబాబు కదమ్మా, మణిపూర్ ఆయన, బొరబాబు లెక్క దయచేసి మీరు కావద్దు అని చెప్పని గడ్డం ప్రసాద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధిలో పోటీ పడింది, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో దేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోటీ పడింది, ప్రపంచ స్థాయిలో కూడా పోటీ పడింది. ఇవాళ తెలంగాణ గడిచిన 2 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే రేవంత్ ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి తీసుకున్నట్లయితే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. గురుకులాల్లో కావచ్చు, రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంతమంది ఆత్మహత్యలు చూస్తున్నాము. ఇవాళ ఏకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించడంలో కూడా మణిపూర్తో పోటీ పడే పరిస్థితి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది. ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? లాలెస్నెస్ అంటాం మనం. అంటే పాలకుడికి అమ్మ భయమన్నా ఉండాలా, భక్తి అన్నా ఉండాలా. ప్రజలంటే భక్తి అన్నా ఉండాలా, లేదు రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా అని చెప్పని భయమన్నా ఉండాలా. ఈ 2 లేనటువంటి వాడు రేవంత్ రెడ్డి. రాజ్యాంగం అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకందరికీ తెలిసిన రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం. బట్ ఇవాళ దేశంలో 3 రాజ్యాంగాలు ఉన్నాయి సార్, రాష్ట్రంలో 3 రాజ్యాంగాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఇందాక మీరు అన్నట్టు అనుముల గారి రాజ్యాంగం, రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు? అంటే ఏఐసిసి స్థాయిలో మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం బహుశా వాళ్ళు పాటిస్తున్నారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనటువంటి
ఉరఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించట్లేరు. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అని చెప్పని వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నాం అని చెప్పని అయితే కార్యక్రమాలు చేపడతా ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నట్టు ఒక పరిస్థితి. ఇప్పుడు మీ విజువల్స్ చూస్తుంటే ఈ సిగ్గుండాలి కదండి, మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్పుకున్నా, పార్టీ మారలేదు అని చెప్పని ఒకవేళ స్పీకర్ వ్యవస్థ చెప్పినా ఇక అంతకంటే మోసం దాష్టికం ఇంకోటి ఉండదు. నిజంగానే పార్టీలకు తీసుకున్నాం, దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా, నిజంగానే పార్టీలకు మార్చుకున్నాం, నువ్వు గెలిచేటువంటి ఒక దమ్ము ఉంటే అందరిని రిజైన్ చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ వారం రోజుల తేల్చకపోతే నేను జైలుకు పంపుతాము అని అన్నారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది లాగి చెంపకాయ కేవలం స్పీకర్ వ్యవస్థ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా కొట్టినట్టే, ఇది రాహుల్ గాంధీ గారికి డైరెక్ట్గా చురుకు పెట్టినట్టుగానే నేను భావించి వస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ వర్క్స్ అండర్ ప్రోటోకాల్ స్ట్రక్చర్లో పనిచేస్తుంది కాబట్టి హైకమాండ్ నుండి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి కమాండ్ వరకు, స్పీకర్ వ్యవస్థ వరకు అందరికి కూడా చురుకు పెట్టినట్టే. మూడవది నేను ఇంతకుముందు అన్నట్టుగా భయం భక్తి అనేటువంటి ఒక అంశానికి వచ్చినట్టయితే మొత్తం లాలెస్నెస్. మీరు ఈ 2 సంవత్సరాల పరిపాలన కనుక రేవంత్ రెడ్డి గారు చూసినట్టయితే ఎక్కడ కూడా తను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ముఖ్యమంత్రిని అయినాను కాబట్టి నేను రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించాలా, రాజధర్మాన్ని నిర్వర్తించాలా అని చెప్పని మాత్రం ఎక్కడా కూడా వ్యవహరించలే. చెట్లను ఆఖరికి నోరులేని వన్యప్రాణులను, చెట్లను, పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ భూమిని దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా 10,000 కోట్ల రూపాయలు రుణం పట్టుకొచ్చేసి ఆ రుణం ఎక్కడ పోయిందో, ఆ డబ్బు ఎక్కడ పోయిందో తెలియకుండా విచ్చలవిడిగా దురుపయోగం చేసి ఇవాళకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా కంచె గచ్చిబౌలి ల్యాండ్స్లో అమలు చేయట్లేరు. దెర్ వాజ్ అన్ ఆర్డర్, స్ట్రిక్ట్ ఆర్డర్ బై ద సుప్రీం కోర్ట్ దట్ యూ హ్యావ్ టు రెస్టోర్ ద ఫారెస్ట్. ఆ మొత్తం ఫ్లోరా ఫౌనా అంతా మళ్ళీ బతికేటట్టు చేయమని చెప్పని దాన్ని పట్టించుకోవట్లేరు. చుట్టూ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ మోసంలో భాగస్వాములైనటువంటి ఒక పరిస్థితి. మీరు ఇంతకుముందు లేవనెత్తిన గురుకులాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, ఆటో కార్మికులకు సంబంధించిన సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ సంబంధించిన సమస్య కావచ్చు, దెర్ ఇస్ సమ్ రూల్ ఆఫ్ లా. ప్రతి వర్గం మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక సందర్భంలో కూడా దెర్ ఇస్ నో లా. బోగస్ ఓటింగ్లతో వేయించుకున్నటువంటి ఒక దుర్మార్గమైన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద దిగజారుడుతనానికి పాల్పడినటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ, నాయకుడు కానీ దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు మిగతా రాష్ట్రాలలో. మొత్తానికి దొంగ ఓటర్లు కాని వాళ్లను ఓటర్లుగా లైన్లలో నిలబెట్టించి బోగస్ ఓట్లు వేయించుకొని మేము గెలిచినామా అని చెప్పని వాళ్ళ జబ్బలు జరుచుకుంటున్నటువంటి ఒక తీరు చూస్తా ఉన్నాము. విచ్చలవిడి దోపిడి, అది ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అరే ఏంది ఇంత అన్యాయం ఏంటి, రక్తం వస్తుంది, ఇంత అన్యాయం ఏంటి. క్రైమ్ ఒకప్పుడు హైదరాబాద్ పోలీస్ ఆర్ తెలంగాణ పోలీస్ ఇస్ సపోజ్ టు బి ఎ వెరీ పాపులర్ పోలీస్. ప్రజలందరూ దేశవ్యాప్తంగా గర్వపడేటువంటి ఒక పోలీస్ ఇవాళ నడి రోడ్డు మీద తుపాకులు పట్టుకొని కాల్చుకునేటువంటి ఒక గన్ కల్చర్ ఇవాళ హైదరాబాద్కు తీసుకొచ్చినారు, కలిసి వచ్చినారు. రౌడీయిజం, గుండాయిజం, ఎక్స్టార్షన్, రేప్, సైబర్ క్రైమ్స్ ఇవి పెరిగిపోయినాయి. దానికి తోడుగా ప్రభుత్వమే దోపిడీదారుగా మారింది ఇవాళ. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి అన్నాడండి. ఒక దేశ ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రిని ఆర్ఆర్ ట్యాక్స్, ప్రతి స్క్వేర్ ఫీట్కు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పని మీరు ప్రతి స్క్వేర్ ఫీట్కు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు అని అంటే ఎంత లాలెస్నెస్ ఉన్నది తెలంగాణలో అనేది is reflected also in this defections. వాళ్ళకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళ నాటకం ఆడుతూ ఉన్నారు. ఏసీబీలు కావచ్చు, మిగతా సంస్థలను ఎట్లా వాడుకొని తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం ఎట్లా చేసిందో మనం చూసినాం. తర్వాత తప్పుడు కేసులు పెట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏ రకంగా విచారణల పేరు మీద ఇబ్బందికి గురి చేయాలనే ప్రయత్నం చేసిందో చూసినాం. దానికి తోడుగా ఇవాళ ఈ డిఫెక్షన్స్ చేసి మమ్మల్ని ఎవడు అడిగేది ఉన్నది, మేము పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాం, మన సొమ్మే, ప్రజల సొమ్మునే ఆ సొమ్ము ఖర్చు చేసి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో, హైకోర్టులో మేము మభ్య పెడతాం, కాలయాపన చేస్తాం, మాది ఇట్లనే కొనసాగుతుంది, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైన రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేచర్ ఇస్ సో పవర్ఫుల్. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా, ఎవరైతే రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా, ఎవరైతే రాజధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళ పట్ల తప్పనిసరిగా నేచర్ విల్
రియాక్ట్ అండ్ నేచర్ విల్ రివోల్ట్ అండ్ ప్రజలు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ ఒక గెలిస్తే గెలవచ్చుగాక, దొడ్డిదారిన అడ్డదారిన దొంగ ఓట్ల ద్వారా గెలిస్తే గెలవచ్చుగాక, కానీ చేస్తున్నటువంటి తప్పులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా అవి బహిర్గతం అవుతున్నప్పటికీ కూడా వాటిపైన సరి అయినటువంటి ఒక చర్య తీసుకోకపోవడం నేరం అవుతుంది. ప్రజలు ఎన్నడో ఒకనాడు కర్రుగాల్చి వాత పెడతారు. కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్, సుప్రీం కోర్ట్ కర్రుగాల్చి వాత పెడుతుంది. ఈ వారం రోజుల్లోపు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన చర్య తీసుకోకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున చర్య ఉంటుంది. అది దాని నుండి స్పీకర్ గారు కాపాడబడాలా, తనకు తాను రక్షించుకుంటూ ఈ న్యాయ వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలా, స్పీకర్ కుర్చీని కాపాడాలా. ఈ పార్టీ మారుతూ ప్రజలను అపహాస్యం చేస్తున్నటువంటి ఈ డిఫెక్షన్ దొంగలపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాను. ఎస్ సార్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికీ చుట్టం కాదు, కోర్టు ధిక్కరణకు పాల్పడితే అసెంబ్లీ స్పీకర్ అయినా సరే మినహాయింపులు అయితే ఉండవు. ఇది